హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాప్కార్న్ టైమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం భారతీయుడు 2 మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మూవీలోకి అయితే వెళ్ళిపోదాం. మూవీ స్టోరీ వచ్చేసరికి ఒక నలుగురు వ్యక్తులతో అయితే స్టార్ట్ అవుతుంది. చిత్ర, అరవింద్, ఆర్తి, తంబేష్ ఇంకా హరీష్. ఈ నలుగురు కలిసి బార్కింగ్ డాగ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నిస్తూ వీడియోలు చేస్తూ ఒక అవగాహన అయితే తెస్తూ ఉంటారు. పురపాలక శాఖలో జరిగే అవినీతి, ఇంకా నెలకి ₹1,00,000 తీసుకుని పనిచేసే హెల్త్ సెక్రటరీ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లో 1000 కోట్లు దొరకడం, ఇంకోవైపు పేదరికంలో ఉండడం వల్ల ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని మరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఇంకా ఉద్యోగం రాక ఒక పిల్లవాడు బాధపడుతూ ఉంటే అదే సమయానికి ఎడ్యుకేషన్ లోన్ తీర్చమని ఆ పిల్లవాడిని ఇంకా ఫ్యామిలీని అయితే చాలా ఘోరంగా బాధ పెడుతూ ఉంటారు. అప్పుడు ఈ పిల్లవాడు ప్రశ్నిస్తాడు, మాకు గవర్నమెంట్ 10 సంవత్సరాలు గడువు అయితే ఇచ్చిందని. కానీ అక్కడ ఉండే రౌడీ వాళ్ళు ఏమంటారంటే, మీ గవర్నమెంటే మాకు అదే మా అమిత్ గ్రూప్ కి ఇవన్నీ కలెక్ట్ చేయమని, మనీ కలెక్ట్ చేయమని అయితే చెప్పింది అని చెప్తాడు. వెంటనే తన సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వెళ్ళిపోతారు. డబ్బులు కడితే గానీ ఇవ్వరని బెదిరిస్తారు. ఈ విషయాలన్నీ అరవింద్ వాళ్ళు వాళ్ళ బార్కింగ్ డాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేసి సొసైటీకి చెప్తారు. దీంతో వీళ్ళ ఛానల్ అయితే చాలా పాపులర్ అయితే అయిపోతుంది. ఒకరోజు అరుణ్ ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తూ ఉండగా అక్కడ ఒక అమ్మాయి బిల్డింగ్ మీద నుండి దూకి సూసైడ్ అయితే చేసుకుంటుంది. అప్పుడు అరవింద్ అక్కడికి వెంటనే వెళ్ళి ఏమైంది తమ్ముడు అని అడగ్గా ఆ తమ్ముడు ఇలాగ అంటాడు, మా అక్క నిజమైన సర్టిఫికెట్లే ఇచ్చింది. తన టీచర్ జాబ్ రావాలంటే 8 లక్షలు కట్టాలని ఆ గవర్నమెంట్ ఆఫీసరు బాగా ఫోర్స్ చేస్తున్నాడని చెప్పారు. దాంతో మా అక్క ఏం చేయాలో తెలియక దూకేసిందని అయితే ఏడుస్తూ చెప్తాడు. అండ్ ఆల్సో ఏడుస్తూ ఆ గవర్నమెంట్ ఆఫీసర్ని కూడా చూపిస్తాడు. వెంటనే అరవింద్ వాళ్ళని అంబులెన్స్లో పంపించి ఆ పక్కనే ఉండే పోలీస్ వ్యక్తితో, మీరు తనని ఇప్పుడు బంధిస్తేనే మేము తిని పంపిస్తామని వెంటనే తన పక్కన ఉండే జనాల్ని పోగేసుకొని ధర్నా అయితే చేస్తాడు. గాయపడిన అమ్మాయి లేచి కంప్లైంట్ ఇస్తేనే మేము కంప్లైంట్ తీసుకుంటామని అక్కడుండే పోలీసు వాళ్ళందరూ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే ఆ అమ్మాయి చనిపోయిందని అరవింద్కి అయితే ఫోన్ కాల్ అయితే వస్తుంది. నెక్స్ట్ మినిట్ హాస్పిటల్కి వెళ్తాడు అరవింద్ వాళ్ళ టీంతో. వెంటనే ఆ అమ్మాయి బాడీని హాస్పిటల్ బయటన పెట్టి ధర్నా చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు. పోలీసులు వచ్చి ఎందుకు పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్నారని అడగ్గా ఈ అమ్మాయిది మర్డర్ అని, తను లంచం అడగడం వల్లే తిను ఇలాగా సూసైడ్ చేసుకుందని అయితే చెప్తాడు. తనని బంధిస్తే గానీ మేము ఇక్కడ నుండి కదలమని అయితే మొత్తం అందరూ కలిసి అడుగుతారు పోలీసుల్ని. ఆ పోలీస్ ఆఫీసర్కి ఇంకో పోలీస్ ఆఫీసర్ వీళ్ళే బార్కింగ్ డాగ్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళని, వీళ్ళు పెట్టే ప్రతి వీడియో కాంట్రవర్సీ అవుతుందని వాళ్ళ ఛానల్ అయితే చూపిస్తాడు. దాంతో ఆ పోలీస్ మీరే కావాలని ఇదంతా రచ్చ చేసి మీ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోలు పెట్టి వైరల్ అయ్యి ఇంకా డబ్బులు సంపాదించడానిక అని చెప్పి అరవింద్ని కొట్టి వాళ్ళ టీం అంతా లాకప్లో అయితే వేస్తాడు. అరవింద్ గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్ అవడంతో తను వచ్చి వీళ్ళందరినీ స్టేషన్ నుండి విడిపిస్తుంది. ఇలా ఎన్నిసార్లు మిమ్మల్ని పోలీస్ నుండి కాపాడాలి, మీరు ఎంత చేసినా వేస్ట్. మీరు రీసెంట్గా వీడియోస్ తీశారు కదా, వాళ్ళందరూ అరెస్ట్ అయిన సాయంత్రానికే బయటికి వచ్చేసారని, మీరు ఏమీ చేయలేరని, ఏమైనా ఎలక్షన్స్ వస్తే ఏమాత్రం చేంజ్ ఉండదని, జస్ట్ ఎక్స్చేంజ్ మాత్రమే జరుగుతుందని అరవింద్ వాళ్ళని తిట్టి అక్కడి నుండి కోపంగా అయితే వెళ్ళిపోతుంది. తను బయటకు వచ్చిన తర్వాత అరవింద్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. మనం ఈ అవినీతిని అడ్డుకోలేమా, మనం ఈ సొసైటీని ఎలా మార్చగలమని అరవింద్కి అయితే బీభత్సంగా కోపం అయితే వస్తుంది. ఒకప్పుడు భారతీయుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడని, కానీ అతను ఇప్పుడు బతికి ఉన్నాడా లేదని తెలియదని, కానీ నా మనస్సాక్షికి ఇంకా భారతీయుడు బతికే ఉన్నాడని అనిపిస్తుందని మనం సోషల్ మీడియాలో కమ్బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ట్యాగ్ని వైరల్ చేద్దామని, ఆ మెసేజ్ ఎప్పటికైనా ఆ భారతీయుడు వద్దకు వెళ్ళి మనకి తిరిగి రావచ్చని అరవింద్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి వాళ్ళ మొబైల్స్లో హ్యాష్ట్యాగ్ ఇండియా అని చెప్పేసి వైరల్ చేస్తారు. వితిన్ 2 డేస్లోనే ఈ కమ్బ్యాక్ ఇండియా హ్యాష్ట్యాగ్ అయితే మొత్తం వైరల్ అయితే అయిపోతుంది. ఎడ్యుకేషన్ లోన్ కట్టలేదని తన సర్టిఫికెట్స్ కోల్పోయిన అబ్బాయి ఈ రోజుల్లో చదువుకొని కూడా ఉద్యోగం దొరకట్లేదని, అలాగా పేదింటి వాళ్ళు అప్పులు చేసి చదువుకోవద్దని చెప్పి రైల్వే ట్రాక్ మీద నిలబడి సూసైడ్ అయితే చేసేసుకుంటాడు. పాపం కట్ చేస్తే ఆ కుర్రవాడు చావుకి కారణమైన అమిత్ గ్రూప్ యజమాని విదేశాల్లో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మన భారతీయుడు వాళ్ళుండే బోట్లోకి వెళ్ళి అక్కడుండి సెక్యూరిటీ మొత్తాన్ని చావగొట్టి ఆ అమిత్ గ్రూప్ యజమాని కత్తితో పొడిచి చంపేస్తాడు. కట్ చేస్తే ఆ ప్లేస్లో ఉండే పోలీసులు మన ఇండియన్ సిబిఐకి కాంటాక్ట్ అవుతారు. ఒక తాబేలు మీద మెసేజ్ రాసి మన ఇండియన్ అయితే అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటాడు. ఈ మెసేజ్ని ప్రమోద్ అనే సిబిఐ ఆఫీసర్ చూసి ఇది ఖచ్చితంగా భారతీయుడు చేసిన పనే అని చెప్పేసి కన్ఫర్మ్ అయితే చేస్తాడు. ఇది ఇలా ఉండగా మన అరవింద్ ఫ్రెండ్కి తైవాన్ దేశంలో తైపిన్ నగరంలో మన భారతీయుడు కనిపించాడని అరవింద్ వాళ్ళ ఫ్రెండ్ అయితే అరవింద్కి కాల్ చేసి చెప్తాడు.
మాకు భారతీయుడితో కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ ఒక్కసారి ఇప్పించమని అరవింద్ తన ఫ్రెండ్ని కోరగా అప్పుడు తను వెతుక్కుంటూ వెళ్ళి ఇండియన్స్ మాస్టర్ అనే స్కూల్లో భారతీయుడు ఉండగా భారతీయుడిని కలిసి, సార్, ఇండియాలో అవినీతి పెరిగిపోతుంది, మీరు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు, మీరు ఖచ్చితంగా రావాల్సిన టైం వచ్చిందని భారతీయుడిని అయితే అడుగుతాడు. మన భారతీయుడి పేరు వచ్చేసరికి సేనాపతి. తన పేరు మీద సేవ్ ఇండియా అనే అకౌంట్ చూపించి, నేను సోషల్ మీడియాలో ఇండియాని మొత్తం గమనిస్తున్నానని, మీ ఫ్రెండ్స్ చేసిన పోస్టర్స్ కూడా చూస్తున్నానని, నేను త్వరలో వస్తానని చెప్పి మన అరవింద్ పెట్టిన పోస్ట్కి ఐఎమ్ కమింగ్ సూన్ అని కామెంట్ కూడా చేస్తాడు. ఆ కామెంట్ చూసిన మన అరవింద్ ఇంకా వాళ్ళ టీం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. వచ్చేస్తే సేనాపతి ఇండియాలో చెన్నైకి అయితే వస్తున్నాడని చెప్పి సిబిఐ ఆఫీసర్ అయిన ప్రమోద్కి ఇండియన్ ఏజెన్సీ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఈ విషయాన్ని ప్రమోద్ వాళ్ళ నాన్నైన కృష్ణస్వామికి అయితే చెప్తాడు. కృష్ణస్వామి ఇంకెవరో కాదు, రిటైర్ అయిన సిబిఐ ఆఫీసర్. ఆల్రెడీ భారతీయుడికి ఇంకా కృష్ణస్వామికి అయితే భారతీయుడు పార్ట్ 1లో అయితే పెద్ద గొడవ అయ్యి ఉంటుంది. కృష్ణస్వామి కూడా తన కొడుకుని సిబిఐ ఆఫీసర్ అయితే చేసి ఉంటాడు. కృష్ణస్వామి కొడుకు ప్రమోద్ అయితే భారతీయుని పట్టుకోవడమే గోల్గా పెట్టుకుని సిబిఐ ఆఫీసర్లో అయితే జాయిన్ అవుతాడు. కట్ చేస్తే సేనాపతి వచ్చేసి మారువేషంలో చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే దిగుతాడు. అక్కడుండే ఆఫీసర్తో సేనాపతి మాట్లాడుతూ ఉండగా సీసీ కెమెరాల్లో ప్రమోద్ చూసి అయితే కనిపెట్టేస్తాడు. తను వేసుకునే మేకప్ వల్ల చెమట బయటికి రాక తన మెడ దగ్గర ఉక్కగా ఉండడంతో ఇది మారువేషమని, తనే మారువేషంలో వచ్చాడని పోలీసులందరితో కలిసి సేనాపతిని అయితే చుట్టుముట్టేస్తాడు. అక్కడికి కృష్ణస్వామి కూడా సేనాపతిని కలడానికి వస్తాడు. సేనాపతి కృష్ణస్వామిని గుర్తుపట్టి తన దగ్గరికి వెళ్ళి, నీ కొడుకు చాలా తెలివైనవాడు, తనను కూడా సిబిఐలోకి దింపినందుకు థ్యాంక్స్ అని అయితే చెప్తాడు. కానీ సేనాపతి వచ్చేసి కృష్ణస్వామిని అడ్డు పెట్టుకుని తన నెత్తి మీద గన్ పెట్టి ఎయిర్పోర్ట్ నుండి తప్పించుకొని అయితే వెళ్ళిపోతాడు. మన భారతీయుడు కారులో తన వేషాన్నంతా మార్చేసి తన రియల్ గెటప్కి అయితే వచ్చేస్తాడు. మన సేనాపతికి తెలిసిన ఒక కళ అయితే ఎప్పటికీ మర్చిపోడు. కృష్ణస్వామి 2 రోజుల పాటు మూర్చపోయేలా నా తల మీద కొట్టి అక్కడుండే ఫోన్తో సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ ముందు సోషల్ మీడియాలో రేపు 7 గంటలకు సోషల్ మీడియాలో లైవ్ వస్తానని ఫేస్బుక్లో అయితే పోస్ట్ చేస్తాడు. కట్ చేస్తే ఆ రోజు ఈవినింగ్ 7 గంటలకి మొత్తం మన ఇండియా మొత్తం అయితే సేనాపతి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సేనాపతి లైవ్లోకి వచ్చి, నమస్తే ఇండియా, ఇండియన్ ఈస్ బ్యాక్ అని చెప్పి స్పీచ్ అయితే స్టార్ట్ చేస్తాడు. నేను ఇప్పుడు 40 ఏళ్ల వయసు దాటిన వాళ్ళతో మాట్లాడదలుచుకోలేదని, నేను ఈ యువతతో మాత్రమే మాట్లాడదలుచుకున్నానని, ఒకప్పుడు అవినీతిని మాత్రమే నిర్మూలిస్తే చాలని అనుకునేవాడినని, ఒకప్పుడు వేలల్లో లక్షల్లో మాత్రమే అవినీతి జరిగేదని, కానీ ఇప్పుడు కోట్లల్లో అవినీతి జరుగుతుందని, పొలిటీషియన్స్, వ్యాపారవేత్తలు, కార్పొరేటర్లు, ఇలే కాకుండా చిన్న చిన్న ఉద్యోగస్తులు వాళ్ళకు తగిన విధంగా ఏదో ఒక విధంగా అయితే అవినీతి చేస్తున్నారని, ఇలా ప్రతి ఒక్కదాన్ని కరెక్ట్ చేస్తే మన దేశం అయితే బాగుపడుతుందని, ఈ అవినీతి పనులు ఇంకెక్కడో ఉండరని, మన చుట్టుపక్కలే మన ఇంటి దగ్గరలోనే, అంతెందుకు మన ఇంట్లోనే ఉంటారని, ప్రతి ఇంట్లో ఒక చెట్టు నాటాలి అంటారు కదా, అదే విధంగా ఇంటికి ఒక కలుపుని ఏరి పారేయాలని, ఆ సమయం ఇప్పుడు వచ్చిందని, నా కాళ్ళ కింద ఎదిగిన నా కొడుకులందరినీ నేనే చంపేశానని, కానీ మీరు నాలాగా చేతిలో కత్తి పట్టుకోవాల్సిన అవసరం లేదని, మీరు కానీ అవినీతిని గమనిస్తే వెంటనే వాళ్ళని నిలదీసి అడగండి, పబ్లిక్లో వాళ్ళందరికీ తెలిసేలాగా చేసి వాళ్ళకి శిక్ష పడేలా చేయండి సేనాపతి వచ్చేసి యువత అందరికైతే చెప్తాడు. ఇలా చేస్తేనే మన దేశంలో అవినీతిని నిర్మూలించగలమని, ఎన్నో అవినీతులు చేసిన అమిత్ గ్రూప్ యజమానిని తనే చంపేశాడని, రీసెంట్గా ఒక హెల్త్ సెక్రటరీ 1000 కోట్లకి అవినీతికి పాల్పడ్డాడు కదా, అతన్ని కూడా మన సేనాపతి అయితే బంధించి వీడియో ముందుకైతే తీసుకుని వస్తాడు. ఆ ప్రభుత్వ ఉద్యోగి ఒక దేవుడి పాటను మాటికి పాడుతూనే ఉంటాడు. ఇతనిని నేను చంపదలుచుకోలేదని, ఎందుకంటే అతని మీద తనకి తెలిసిన ఒక టెక్నిక్ ఉంటుంది కదా, అది ఉపయోగించి ఉంటాడు. దానివల్ల అతను ఆ విధంగా మూర్చిపోయి కంటిన్యూస్గా మాట్లాడుతూ అయితే ఉంటాడు. ఇతనికి ఇదే శిక్ష అని ఇతను అలాగే మాట్లాడుతూ 2 రోజులు ఆగిన తర్వాత తన శ్వాస ఆగి చనిపోతాడని, ఇది కేవలం నా వార్నింగ్ మాత్రమే అని, ఇప్పటికైనా మీరు మీ తప్పుని ఒప్పుకొని ప్రభుత్వానికి లొంగిపోమని అవినీతి పరులందరికీ భారతీయుడైతే ఒక హెచ్చరిక ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఎవరైనా ఎక్కడున్నా సరే, నేను దాక్కున్నా సరే వచ్చి పట్టుకుంటానని భారతీయుడు గుండులు అదిరిపోయేలా వార్నింగ్ అయితే ఇస్తాడు. ఈ వీడియోని చూసిన ప్రమోద్ భారతీయుడు ఒక మ్యూజియం నుండి ఫోన్ మాట్లాడుతున్నాడని గమనించి సేనాపతిని పట్టుకోవడానికి అయితే ఆ మ్యూజియంకి వెళ్తాడు. కానీ అప్పటికే సేనాపతి అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటాడు. భారతీయుడు చెప్పిన మాటల గురించి అరవింద్ ఇంకా వాళ్ళ టీం అయితే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సేనాపతి చెప్పింది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదని, ఎవరైనా వాళ్ళ కుటుంబం కోసమే ఇవన్నీ చేస్తారని, కానీ వాళ్ళ కుటుంబంనే బజార్కు వేడ్చరని,
వాడి ఫ్రెండ్స్ చెప్తూ ఉండగా అప్పుడు మనవాడు ఎందుకు అలా జరగదు, తప్పు చేస్తే ఎవరైనా తప్పు చేసినట్టే అని అరవింద్ చెప్తూ ఉండగా వాళ్ళ ఫ్రెండ్స్ ఇదే పని నీ ఇంట్లో కానీ జరిగితే నువ్వు వాళ్ళ గురించి బయటని చెప్పగలవా అని వాళ్ళ ఫ్రెండ్స్ అడిగిన వెంటనే అరవింద్ వచ్చేసి ఎందుకు చేయను అని చెప్పేసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. అరవింద్ వాళ్ళ నాన్న వచ్చేసి యాంటీ కరప్షన్ బ్యూరోలో అయితే పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు కొందరు లంచం తీసుకుంటూ ఉండగా అరవింద్ వాళ్ళ ఫాదర్ వెళ్ళి వెంటనే స్పాట్లో అరెస్ట్ చేసేస్తాడు. ఇదంతా దూరంగా అరవింద్ అయితే రికార్డ్ చేస్తూ ఉంటాడు. అక్కడుండే ఒక వ్యక్తి అరవింద్ వాళ్ళ ఫాదర్ని పక్క గదికి పిలిచి డబ్బు ఆఫర్ చేయగా అరవింద్ వాళ్ళ నాన్న అయితే అందుకు ఒప్పుకోడు. దీంతో అరవింద్ వాళ్ళ నాన్న చాలా సిన్సియర్ ఆఫీసర్ అని చెప్పేసి గర్వపడతాడు. నెక్స్ట్ డే అరవింద్ తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి సారీ నాన్న, మిమ్మల్ని నేను టెస్ట్ చేశాను అని చెప్పగానే వాళ్ళ నాన్న కూడా పర్వాలేదులే అని చెప్పేసి వెచ్చుకుంటాడు. కానీ తన ఫ్రెండ్ ఆర్ది వాళ్ళ ఇంట్లో ఈ విధంగా జరగదు. ఆర్ది వాళ్ళ మదర్ ఎంఆర్ఓ అవడంతో తను లంచమ్స్ తీసుకొని రిజిస్ట్రేషన్స్ అన్నిటికి అలా ఇస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని ఆర్ది తన ఇంట్లో కెమెరాలో అయితే రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఇంకా తంబేష్ వాళ్ళ ఇంట్లో వచ్చేసి వాళ్ళ బావ మీసేవాకి అధికారి. అతను ఆధార్ కార్డ్ 50 రూపాయలు అయితే ప్రజల దగ్గర 300 తీసుకుంటుంటాడు. ఈ విధంగా తను లక్షల్లో అయితే సంపాదిస్తూ ఉంటాడు. మరొక ఫ్రెండ్ హరీష్ వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్తే తను హానికరమైన ఫుడ్ ని అమ్ముతూ ఉంటాడు తన హోటల్లో. ఈ విషయాన్ని హరీష్ అయితే తన కెమెరాతో రికార్డ్ చేస్తాడు. మరోవైపు భారతీయుడు అవినీతికి పాల్పడి వేల కోట్లు సంపాదించిన ఒక గ్రానైట్ మైనింగ్ చేసే కాంట్రాక్టర్ని ఇంకా ఒక బిజినెస్ మ్యాన్ని చాలా ఘోరంగా అయితే చంపేస్తాడు. మరోపక్క యువతకి ఇచ్చిన సందేశం చాలా బాగా అయితే పనిచేస్తుంది. వాళ్ళ ఇంట్లో జరిగే అవినీతులను వాళ్ళ కెమెరాల్లో రికార్డ్ చేసి పోలీసులకి అయితే పట్టిస్తూ ఉంటారు. అది వాళ్ళ మదర్ని ల్యాండ్ రిజిస్ట్రేషన్ తీసుకొని ఇంటికి రాగానే అరవింద్ వాళ్ళ నాన్న వెంటనే వచ్చి తనని ఇంటి ముందే అరెస్ట్ చేస్తాడు. మరోపక్క ఇంకో ఫ్రెండ్ అయిన తంబేష్ వాళ్ళ బావ చేసిన అరాచకాన్ని పోలీసులకైతే వీడియో రూపంలో ఇస్తాడు. ట్విస్ట్ ఏంటంటే మన అరవింద్ కూడా వాళ్ళ నాన్నని పట్టించడానికి ఏవో ఎవిడెన్స్ అయితే ఏసీపీ గారికి ఇస్తాడు. ఈ విషయం విన్న అరవింద్ వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అవుతాడు. నాన్న, మీరు ఒక మంచి ఆఫీసర్ అని గర్వపడ్డాను, కానీ మీరు కూడా అవినీతి చేస్తారా అని చెప్పి నేను షాక్ అయిపోయి చాలా బాధపడ్డాను. ఏం జరిగిందా అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే మీ అవినీతి అయితే బయటపడిందని చెప్పి అక్కడ ఉండే ఆఫీసర్స్కి అయితే జరిగింది చెప్తాడు. ఆర్తి వాళ్ళ ఇంటి పక్కన హెల్త్ సెక్రటరీ వాళ్ళ కేసు దగ్గర నుండి టీచింగ్ పోస్ట్లో లంచం అడిగిన కేసు దాకా వాళ్ళ నాన్న ఎవరికి తెలియకుండా లంచం అయితే తీసుకుంటూ ఉంటాడు. ఈ విషయం తెలిసిన అరవింద్ వాళ్ళ నాన్న కొలీగ్స్కి ఎవిడెన్స్ ఇచ్చి వాళ్ళ నాన్న అయితే పట్టిస్తాడు. దీంతో అరవింద్ వాళ్ళ అమ్మ ఏం చేసినా అతను నీకోసమే కదా చేసింది అని చెప్తూ ఏడుస్తూ అయితే ఉంటుంది. నాన్న సంపాదనతో ఇన్ని రోజులు నన్ను బాగా చూసుకొని ఉంటే నాకు హ్యాపీయే కదమ్మా, అని ఇన్ని రోజులు వేరే వాళ్ళ సొమ్ముతో నన్ను బాగా చూసుకున్నారని తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన తర్వాత నాకే చాలా కంపరం వేస్తుందని చెప్పి వాళ్ళ నాన్న అయితే కాస్త చిరాకు పడతాడు. దీంతో అరవింద్ వాళ్ళ నాన్న అయితే అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. చేస్తే ఫేస్బుక్లో అరవింద్కి సేనాపతి దగ్గర నుండి ఒక పర్సనల్ మెసేజ్ అయితే వస్తుంది. ఆ మెసేజ్ చూసిన అరవింద్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. భారతీయుడైన సేనాపతి నాకు పర్సనల్గా మెసేజ్ చేశాడని. ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూడగా భారతీయుడు, మీరు మీ స్నేహితులు చేసిన పనికి నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానని వాళ్ళ అందరినైతే మెచ్చుకుంటాడు. భారతీయుడు సొంత వాళ్ళని కూడా పట్టించుకోకుండా వాళ్ళని శిక్షించారని చెప్పి వాళ్ళందరినీ పర్సనల్గా కలుస్తానని చెప్పి అయితే మెసేజ్ పెడతాడు. దీంతో నెక్స్ట్ డే అరవింద్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ బాగా రెడీ అయ్యి సేనాపతిని కలవడానికి అయితే వెళ్తారు. కానీ సడన్ గా ఆర్దికి ఫోన్ కాల్ రావడంతో అరవింద్ని తీసుకుని అరవింద్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. అక్కడ చూస్తే అరవింద్ వాళ్ళ నాన్నని పోలీసులు వాళ్ళకి పట్టించారని చుట్టుపక్కల వాళ్ళు అనే మాటలు తట్టుకోలేక వాళ్ళ అమ్మ అయితే ఊరేసుకొని చనిపోయి ఉంటుంది. ఇది చూసిన అరవింద్ అయితే అస్సలు తట్టుకోలేకపోతాడు. అరవింద్ వాళ్ళ అమ్మని చూద్దామని వెళ్తే అక్కడ ఉండేవారు చుట్టాలందరూ లోపలికైతే రానివ్వరు అరవింద్ని. ఇంతలో వాళ్ళ నాన్నని పోలీసులు అక్కడికి తీసుకుని రావడంతో వాళ్ళ నాన్న తన కాలుకుండే చెప్పుని తీసుకొని అరవింద్ని చాలా బీభత్సంగా కొడతాడు. అంతా నీవలే జరిగింది, మన ఫ్యామిలీని నాశనం చేసావు అని చెప్పి అరవింద్ని అయితే అక్కడి నుండి తరిమేస్తాడు. కానీ మన అరవింద్ వచ్చేసరికి చెయ్యని తప్పుకి శిక్ష పడినట్టు చాలా కుమిలిపోతాడు. చివరికి వాళ్ళ నాన్న అరవింద్ని వాళ్ళ అమ్మ చివరి చూపులు కూడా చూడనివ్వడు, ఇంకా తల కొరివి కూడా పెట్టనివ్వడు వాళ్ళ నాన్న. తను వాళ్ళ ఫ్రెండ్స్ బాధపడుతూ వెళ్తున్నప్పుడు మన సేనాపతి వచ్చేసి మారువేషంలో అరవింద్ని కలుస్తాడు. ఎంతో సంతోషంగా కలవాల్సిన మనం ఇలాంటి చోట్లో కలవాల్సి వచ్చింది, నాకు చాలా బాధగా ఉందని చెప్పి అరవిందుడు భారతీయుడికి అయితే చెప్తాడు. సో అరవింద్ని భారతీయుడు ఓదార్చడానికి ట్రై చేస్తాడు. కానీ మన అరవింద్ వచ్చేసరికి సేనాపతి మీద చాలా కోప్పడతాడు.
మీరు చెప్పిన విధంగా చెయ్యడం వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి సేనాపతిని అడుగుతాడు. ఇప్పుడు నేను నా తల్లిని కోల్పోయానని, ప్రతి క్షణం నా తల్లి అయితే నాకు గుర్తొస్తుందని, మీ మాటలు వింటే ఈ దేశమే శ్మశానంగా మారిపోతుందని, నా వేలుతోనే నా కళ్ళని పొడుచుకునేలా చేశారని, మీరు ఈ దేశానికి అవసరం లేదని, మీరు దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండని అరవింద్ తన సోషల్ మీడియాలో గో బ్యాక్ ఇండియా అని చెప్పే హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేస్తూ ఉంటాడు. అది చూసి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా గో బ్యాక్ ఇండియా అని చెప్పే హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేస్తారు. కేవలం 1 గంటలోనే గో బ్యాక్ ఇండియా హ్యాష్ ట్యాగ్ అయితే వైరల్ అయిపోతుంది. అంటే అవినీతిని పోగొట్టాలంటే ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు మన సేనాపతి చెప్పిన దాని వల్ల ఏదో ఒకటి కోల్పోయిన వల్లే. అందుకే గో బ్యాక్ ఇండియా అనే హ్యాష్ ట్యాగ్ ని వైరల్ అయితే చేస్తారు. ఇంత జరిగినందుకు మన సేనాధిపతి బాధపడుతూ వస్తూ ఉండగా దారిలో సిబిఐ వాళ్ళందరూ తిని చుట్టుముడతారు. కానీ మన సేనాపతి ఏమో తక్కువవాడా, వెంటనే తన క్యాప్లో ఉండే ఒక స్మోక్ బాంబుని తీసి అక్కడ వేసి ఇలా తప్పించుకొని ఒక వ్యక్తి దగ్గర సింగిల్ వీల్ ఉండే సైకిల్ని తీసుకొని ట్రాఫిక్లో చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు. కానీ సిబిఐ వాళ్ళు ఎంత ట్రై చేసినా భారతీయుని పట్టుకోవడానికి వీలు అవ్వదు. భారతీయుడు ఆ యూని సైకిల్తో ఎంతో స్పీడ్గా అడ్డదిడ్డంగా బేగా తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఇదంతా కొంతమంది ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తారు. కానీ ఎక్కువ మంది చూస్తారు కదా, వాళ్ళందరూ భారతీయుడి వల్ల ఏదో విధంగా బాధపడిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా భారతీయుడి మీద చాలా కోపంగా ఉంటారు. ఒక ఫేమస్ బిజినెస్ మ్యాన్ అయిన సకల కల్లా వలవాన్ అనే వ్యక్తి ఈ భారతీయుని వేసేస్తే మంచిదని తన దగ్గర ఉండే రౌడీల్ని భారతీయుడి మీదకైతే వదులుతాడు. కానీ మన భారతీయుడు వచ్చేసరికి ఆ ఏజ్లో కూడా 6 ప్యాక్ని అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అక్కడ నుండి ప్రతి ఒక్క రౌడీని చాలా ఈజీగా వేసేస్తాడు. మన సేనాపతికి మాత్రమే తెలిసిన ట్రిక్ ముందు ఎవ్వరూ నిలబడకలేకపోతారు. మళ్ళీ తన వెనకాతలే సిబిఐ ఆఫీసర్ అయిన ప్రమోద్ వెంట పడడంతో ఒక కన్స్ట్రక్షన్లో ఉండే బిల్డింగ్ మీద నుండి దూకి ఎలాగో ఒకలాగా ప్రమోద్ దగ్గర నుండి అయితే తప్పించుకుంటాడు. మన సేనాపతి వచ్చేసి అలా పరిగెట్టుకుని వెళ్తూ ఉండగా ఒక రోడ్ సెంటర్లోకి అయితే వెళ్తాడు. అక్కడ 4 వైపుల నుండి భారతీయుడు అక్కడ ఉన్నాడని చెప్పేసి జనాలందరూ పరిగెత్తుకొని అయితే వస్తారు. జనాలందరూ కూడా భారతీయుడు ఎక్కడికి వెళ్లకుండా గుమ్ముగూడిపోతారు. రాళ్లతో, గుడ్లతో, ఇంకా చాలా వాటితో భారతీయుడి మీద యుద్ధానికైతే దిగుతారు. ఎన్నో స్వాతంత్ర యుద్ధమాలు చేసి తెల్లవాళ్ళకు సైతం ఉచ్చపోయించిన మన సేనాధిపతి, అవినీతి పరులందరికీ మన సేనాధిపతి పేరు తలుచుకుంటేనే గజ గజ వణికిపోతారు. అలాంటి మన సేనాపతి దేశం అవినీతిని నిర్మూలించడానికి తన వయసుని కూడా ఆలోచించకుండా ప్రజల కోసం కష్టపడుతూ ఉంటే అదే ప్రజలు మన సేనాధిపతి మీద దాడి చేయడం చూసి మన సేనాధిపతికి చాలా బాధ అయితే వేస్తుంది. తను ఎవరినైతే కాపాడాలనుకుంటున్నాడో అదే ప్రజలు తన మీద దాడి చేయడంతో ఏమీ చేయలేని స్థితిలో ఉన్న మన సేనాధిపతిని సిబిఐ ప్రమోద్ పోలీస్ బెటాలియన్ మొత్తం అందరూ తీసుకొని అక్కడికి వచ్చి ఆ ప్రజల నుండి అయితే తనని కాపాడుతాడు. కానీ తన లైఫ్ అంబిషన్ అయిన సేనాపతిని అరెస్ట్ చేయడం కోసం ప్రమోద్ వెంటనే భారతీయుడిని సంఖ్యలు వేసి అరెస్ట్ చేస్తాడు. భారతీయుడిని పట్టుకున్నాడని చెప్పేసి ప్రమోద్ తన సేఫ్ గార్డ్ అయిన జాకెట్ ని తీసేస్తాడు. భారతీయుడు అది గమనించి అక్కడుండే ఒక పదునైన కర్రతో తన వీపు మీదకైతే విసురుతాడు. ఇది కూడా తనకు తెలిసిన ఒక విద్యలో ఒక విద్యే. ఆ కర్ర నరాల మీద తగలడంతో ప్రమోద్కి అక్కడికక్కడే మూర్ఛ వచ్చి పడిపోతాడు. ప్రమోద్ని హాస్పిటల్కి పంపించి భారతీని అరెస్ట్ చేసి కోర్టులోకి అయితే తీసుకొని వస్తారు. కట్ చేస్తే ప్రమోద్ ఫాదర్ అయిన కృష్ణస్వామి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ హాస్పిటల్ అయితే ఉంటారు. అక్కడ ఉండే ఒక డాక్టర్ ఇతన్ని నయం చేయడం మా వల్ల కాదని, ప్రమోద్ ఇదే విధంగా ఉంటే 3 గంటల్లో చనిపోతాడని, ఇతని మీద ప్రయోగించింది మర్మకలని కాదు అంతకు మించిన వర్మకలని, ఇది తెలిసిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని కృష్ణస్వామికి అయితే డాక్టర్ చెప్తాడు. ఇప్పుడు కృష్ణస్వామికి ఒక విషయం అయితే అర్థమైపోతుంది. ఇంకా తన కొడుకుని ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ కాపాడలేడని, కేవలం సేనాపతి ఒక్కడ మాత్రమే తన బిడ్డని కాపాడగలడని ప్రమోద్ని అంబులెన్స్ లో తీసుకుని వెంటనే కోర్టుకి అయితే వెళ్ళిపోతారు. అదే టైంలో అక్కడుండే జడ్జి భారతీయుడు చేసిన ఎన్నో హత్యలు, నేరాలు అవినీతి కోసం అయినా సరే అవి హత్యలే కాబట్టి 12 రోజులు జ్యుడిషియరీ కస్టడీలో విచారణ కోసం ఉంచాలని చెప్తూ సైన్ చేస్తూ ఉండగా అక్కడికి లక్ష్మీపతి వెంటనే పరిగెత్తుకొని వచ్చి జడ్జి గారిని వెంటనే ఆపుతాడు. ఏమైంది కృష్ణస్వామి అని చెప్పి జడ్జి అడగగా, నా బిడ్డని సేనాధిపతి మాత్రమే కాపాడగలడని, దానికి మీరు సేనాపతిని మీరు అనుమతించాలని ఆ జడ్జిని కోరగా దానికి ఆ జడ్జి గారు అయితే ఒప్పుకోరు. దాంతో కృష్ణస్వామి సేనాపతిని తన బిడ్డను కాపాడమని వేడుకోగా అప్పుడు సేనాపతి మీరు మీ బిడ్డని కాపాడుకోవాలంటే నన్ను మీరు వదిలేయాలని కండిషన్ అయితే పెడతాడు. వేరే ఆప్షన్ ఏది లేక ఈ సేనాపతిని పట్టుకునేది నా బిడ్డే అని
కానీ ఆ ప్రమోద్ ప్రాణమే పోతుందని, మీరు దయతలిచి ఒక్క అవకాశం ఇవ్వమని ప్రమోదే గాని ప్రాణాలతో ఉండి భారతీని పట్టుకోవడం అంత కష్టమేమి కాదని, ఎలాగైనా నా బిడ్డ మళ్ళీ సేనాపతిని పట్టుకుంటాడని ఆ జడ్జి గారిని అయితే వేడుకుంటాడు. దీంతో తన మనసు కరిగి తన చేతిలో ఉండే బాండ్ పేపర్స్ అయితే చింపేస్తుంది. వేరే ఆప్షనే లేక జడ్జి అయితే భారతీయుడిని వదిలేస్తుంది. ఒక అంబులెన్స్ లో భారతీయుడు ప్రమోద్ని ఎక్కించుకొని వెళ్ళిపోతాడు అక్కడి నుండి. ఇంతటితో ఈ మూవీ అయితే ఎండ్ అయిపోతుంది. ఇంతేకాదు మూవీ ఎండింగ్ లో భారతీయుడు 3కి సీక్వెల్ కోసం ఒక ట్రైలర్ అయితే చూపిస్తారు. నెక్స్ట్ ఇయర్ లో భారతీయుడు 3 అయితే ఖచ్చితంగా వస్తుంది. థర్డ్ పార్ట్ రాగానే ఆ స్టోరీ కూడా ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ ఎలాగనిపించింది అనే విషయాన్ని మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ, జై హింద్.